హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ శ్రీరజని. వెల్కమ్ టు ట్రాన్స్జెండర్స్ ట్రెడిషనల్ లైఫ్. అయితే ఫ్రెండ్స్, ఇలా అయితే నేను నా కోడలతో కలిసి పుట్టమని కోసం వచ్చినాము. అయితే ఇది ఎందుకోసము దేనికోసం అనేది నేను తర్వాత చెప్తాను ఫ్రెండ్స్, ఓకేనా? అయితే నా కోడలు అయితే పుట్టమని తీస్తున్నారు, చూడండి ఒకసారి మీకు చూపిస్తా, చూసేయండి. ఓకే ఓకే ఫ్రెండ్స్, చూడండి నా కోడలు పాపం కష్టపడి అయితే పుట్టమని తీస్తున్నారు. అమ్మ హాయ్ చెప్పండి అమ్మా. హాయ్ ఫ్రెండ్స్, నిత్య కళ్యాణి వీళ్ళిద్దరు కలిసి అయితే పుట్టమని అయితే తీస్తున్నారు. ఎందుకోసము దేనికోసం అనేది మీకు కొద్దిసేపు అయినాక చెప్తాను, ఓకేనా ఫ్రెండ్స్? కొంకి తీసుకో. మన తోట అక్కడ అన్నమాట, అక్కడ నుంచి ఇక్కడ పక్కనే ఉందన్నమాట మనకైతే పుట్ట. ఇంకా మనకి అవసరం కాబట్టి తీసుకెళ్తున్నాము. దాని అయితే సరిపోతుంది ఈజీగా మనకి. అది తీసి ఇట్లా సరిపోతుంది. హలో చెప్పవే. ఓకే ఫ్రెండ్స్, ఇంకా చూస్తున్నారా, ఫైనల్గా అయితే మన తోటలోకి అయితే పుట్టమని అయితే వచ్చేసింది. ఎందుకోసం అంటే అమ్మ పొయ్యి ఇస్తుంది అనమాట. అయితే పొయ్యి తయారు చేస్తుంది చూడండి, మన విలేజ్ స్టైల్లో పొయ్యి తయారు చేస్తుంది. ఎందుకంటే మేము చిన్నగా ఉన్నప్పుడు అయితే అమ్మమ్మ మస్తు తయారు చేసుకొని పెట్టుకునేది అనమాట ఇంట్లో అయితే. ఎందుకంటే ఏదైనా పొయ్యి ఖరాబ్ అయిపోయినప్పుడు మళ్ళీ కొత్త పొయ్యి చేంజ్ చేసుకోవడానికి ఒక 4-5 పొయ్యిలు స్టాక్ పెట్టుకుంటుండే. ఇంకా ఇప్పుడైతే నాకు అమ్మమ్మ గుర్తుకొస్తుంది ఇవి చేస్తుంటే. కానీ చూడండి, పుట్టమని ఎందుకోసం అంటే ఇందుకోసం అనమాట. మళ్ళీ ఇంకేంటంటే చాలామంది అక్క ఎందుకు వంటలు చేయట్లేదు, ఎందుకు వంటలు చేసి చూపించక్క అనేసి చాలామంది అడుగుతున్నారు అనమాట. అందుకోసమని ఇంకా మన తోటలోనే వంటలు కూడా చేద్దాం ఫ్రెండ్స్, ఓకేనా? అవి కూడా ఎపిసోడ్స్ వస్తాయి త్వరలో, ఇంకా మీ ముందుకు తీసుకొస్తాను కుకింగ్ వీడియోస్ అన్నీ, ఓకేనా ఫ్రెండ్స్? ఇంకా నాకు కూడా కామెంట్ చేయండి, ఓకేనా? ఏమేమి వంటలు చేయాలి, ఏం రెసిపీస్ చేయాలనేది మీరు కామెంట్ చేస్తే ఆ వంటలు నేను చేస్తాను, ఓకేనా ఫ్రెండ్స్? ఓకే ఫ్రెండ్స్, చూడండి ఇక్కడ నా కోడలు మా అమ్మ ఇద్దరు కలిసి అయితే పొయ్యి చేస్తుర్రు. ఏమైందమ్మా? ఉంటాయి, మట్టి కొండలే కదా. అయితే మధ్యలో ఏమన్నా సలాక లాంటిది ఏదైనా పెట్టాలా? ఒకటి తీసుకొచ్చిన కదా మమ్మీ, సరిపోదా? అమ్మా ఇంకోటి చిన్నది వేస్తావా? చిన్నది అయ్యి పక్కకి కదా, ఏదైనా పోసు పెట్టుకోవడానికి ఇట్లా మంచిగా ఉంటుంది. చూడండి, చూస్తున్నారా? మీ ప్రాంతాల్లో ఇలా పొయ్యి ఎలా చేస్తారో నాకు కామెంట్ చేయండి. మన తెలంగాణ సైడ్ అయితే ఎక్కువ ఇలాగే చేస్తారు, ఇలాంటి పొయ్యిలు ఉంటాయి అన్నమాట. ఇంకా చాలా రకాలు, చాలా డిజైన్స్ ఉంటాయి పొయ్యిలలో అయితే. అలా చేస్తుంది. మళ్ళీ ఫుల్గా కంప్లీట్ అయినాక మీకు చూపిస్తా ఫ్రెండ్స్, ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, చూడండి
ఇక్కడ పొయ్యి అయితే రెడీ అయిపోయింది అనమాట. చూడండి, మనకి ఇదేమో పెద్ద వంటలు చేసుకోవడానికి మనకు వస్తుంది, ఇదేమో చిన్నగా ఏదైనా చిన్న వంటలు చేసుకోవడానికి మనకు వస్తుంది అనమాట. అందుకోసమని రెండు అయితే జాయింట్గా చేపించేసాను. అయితే ఒక్క పొయ్యి వేయకూడదంట ఫ్రెండ్స్, అందుకోసమని రెండు కలిపి వేసేసారు అనమాట. కొంచెం కొత్తగా ఉంటుంది కదా అనేసి ఇలా రెండు జాయింట్ వేయించేసిన. అయితే చూడండి, నా కోడలు వచ్చిర్రు, అలాగే మమ్మీ డాడీ ఇట్లా వీళ్ళందరూ వచ్చారనమాట. చూడండి, ఈరోజు అయితే సరదాగా మంచిగా పిక్నిక్ వచ్చినట్టయితే అనిపిస్తుంది అనమాట. మంచిగా హ్యాపీగా అనిపిస్తుంది ఈరోజు అయితే. అమ్మ హాయ్ చెప్పండి అందరూ. ఎందుకంటే చాలా కష్టపడుతున్నాం కదా, ఏంటో చూడండి అలా టైం పాస్ కొరకు. అమ్మ కళ్ళు మాట్లాడు. తిరిగి వచ్చిన వేస్ట్ ఇవన్నీ నాకు పని చేసింది, నేను తినాలి వాళ్ళు, అందుకని తెచ్చినాం అక్క తిను. కష్టపడి పొయ్యి లేచిరు పాపం. చూడండి, నిజంగా ఇలా సరదాగా ఉంటే ఎంత బాగుంటుందో కదా, అసలు సూపర్ గా ఉంటది. మమ్మీ ఏం తింటున్నామా? వేడి ఉన్నాయి కదా, వేడిగా చేపించుకొచ్చి స్పెషల్గా చేపించుకొచ్చినాం అనమాట. ఇక థమ్స్అప్ బాటలు తెచ్చారు, ఇక నేను దాకుండా నాకు కూడా తెచ్చారు. ఇలా అనమాట సరదాగా. అయితే నెక్స్ట్ అయితే టమాటా చెట్లు పెట్టేస్తాం ఫ్రెండ్స్. ఆల్రెడీ తీసుకొచ్చాము. ఇది మన తీగవారే టమాటా చెట్లు ఉంటాయి కదా, అవైతే తీసుకొచ్చారు అనమాట పిల్లలు అయితే. ఇంకా అవైతే పెట్టేద్దాం. అంతలోపు అయితే నీళ్ళు అయితే వారిస్తున్నాం. చూడండి, ఈ నీళ్ళు వారిన తర్వాత మనమైతే టమాటా చెట్లు అయితే పెట్టేసుకుందాము. ఇంకా అప్పుడు మనకి కొంచెం ఈ తోట మంచిగా కలకలాడుతూ బాగుంటుంది కదా. ఇంత చల్లటి వెదర్లో సమోసా ఎంత బాగుంటుంది. మంచి అన్నం మంచిగా కూర్చొని వేడి సమోసా బాగుంది. అసలు ఈ బజ్జి తింటుంటే ఎంత బాగుంది తెలుసా, చాలా వేడిగా నా కోసమే వేసిండు, వేడిగా తెలుసా, చాలా బాగుంది. ఎందుకంటే పని చేస్తున్నాం కదా, ఏది తిన్నా బాగుంటుంది అనమాట. సో వావ్ ఎంత బాగుందో. కాదక్క నువ్వు బాగా తినిపిస్తాడే తినిపిరా. చిన్నక పోరాడికి కూర్చో. అది కూడా అందరూ పెట్టినా ఇంకా సలాడ్ ఇంకా చిన్నగా గిట్లా పెట్టి అలా చిన్న పనులు పోపు చేసి పుట్టమని గడ తీసుకొచ్చి తెల్లది కాదు, నేను అనుకుంటా ఇవ్వాలి మా ఆయన చేసిర్రా. నేను ఆగో ఎర్రపు తెల్లపు ఎర్రపు తెప్పకపోయిన ఒకటి చాలు బుర్ర కొడతాను జలగల తీసుకో పెండ ఎక్కువ వాసన ఎక్కువ వస్తుంది కదా, కాలుతుంది కదా పిడికల్ లెక్క. ఎంత చెప్పు ఉంటారు ఇంకా తిని 3 అవుతుంది. చెట్లు పెట్టు
థమ్స్అప్ ఇప్పియాలి, బతుకమ్మ తాగుతున్న పండుగ సపరేట్గా ముడుస్తుంది. ఏదో ఒకటి ఇప్పియాలి. గట్టి పడతాదా? పెడుతురు మా నేను మేస్త్రమ్మని నువ్వు వేస్తున్నావా? తీసుకొస్తా. నువ్వు తీసుకొస్తావు. చూడండి ఫ్రెండ్స్, ఇంకా అలా సరదాగా అయిపోతుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇంకా మనకి ఈ పొయ్యి వీడియో అయితే ఇప్పుడు వచ్చేసింది కదా. ఇంకా నెక్స్ట్ అయితే ఈ టమాటా చెట్టు ఎట్లా పెట్టినాము, ఇంకా ఫన్నీగా బాగుంటుంది వీడియో. నెక్స్ట్ వీడియోలో వచ్చేస్తుంది వీడియో. అందరు తప్పకుండా చూడండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. బాయ్.